నిదానంగా అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక్క క్షణం కూడా నేను నిలబడలేను. పిచ్చెక్కిపోతుంది. నువ్వు వెళ్తే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. ఇక్కడుంటే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే. చెప్పు వేదా, చెప్పు. ఉండమంటావా? మాలిని, వీణ ఏమీ అనలేదంటుంది. మరెందుకు వెళ్తుంది? మేనేజర్. ఎస్ మేడం. మాలినికి ఎవరితోనైనా గొడవ జరిగిందా? ఇందాక మాలిని గారు కార్తిక్ గారిని ఆట పట్టిస్తుంటే ఆయన చాలా సీరియస్ అయ్యారు. లండన్ నుంచి వచ్చావు, ఆ మాత్రం తెలీదా? కొంచెం స్పృహలోని బిహేవ్ చేయి. మాలిని గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలియదు. అది మేడం జరిగింది. సరే, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది మాలిని. ఇష్టమైన వాడు మనసు అర్థం చేసుకోకుండా కష్టపడితే మాటల్లో చెప్పలేని కోపం కళ్ళల్లో చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసింది అదే అని బాగా అర్థమైంది. నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను. నేను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. మీ ఇద్దరిని కలిపేంత వరకు వదిలిపెట్టను. కంగ్రాచులేషన్స్ అత్తయ్య. థ్యాంక్ యూ మోక్ష. చాలా సంతోషం వేద. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. థ్యాంక్ యూ అత్తయ్య. కంగ్రాట్స్ వేద. చెప్పినట్టుగానే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి సక్సెస్ చేసి చూపించావు. లోక్నాథ్ పెద్ద కోడలు గ్రేట్ అని ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ మావయ్య. అంతా మీ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ. రావేణా, నీ అహంకారాన్ని పాతాళానికి తొక్కాను. నీ నెత్తికెక్కిన కళ్ళని ఒక్క ఓటమితో నేలకు దిగేలా చేశాను. ఇప్పుడు నువ్వు కోరలు తీసేసిన పాములా పడుండే స్థితికి తీసుకొచ్చాను. దట్ ఈజ్ లోక్నాథ్. అమ్మ రావీణా, అక్కడ ఆగిపోయావే? ఓ, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పర్వాలేదురా. వీణా అత్తయ్య, నెక్స్ట్ టైం నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకు కూడా ఇలానే వెల్కమ్ చెప్తాను. ఫీల్ అవ్వకు. మోక్ష, బిజినెస్లో గెలవడం ఓడిపోవటం కామన్. అది మీ అత్తయ్యకి బాగా తెలుసు. ఏం ఫీల్ అవుతులే. పార్వతి, మన ఇంటి పేరు మన కంపెనీ పేరు నిలబెట్టిన నా పెద్ద కోడలి నోరు తీపిచేవా? వీణా, నువ్వు కూడా స్వీట్ తిను. నీ గెలుపు నాకు ఈ స్వీట్ కన్నా తీయగా అనిపించింది వేదా. ఇక స్వీట్ అక్కర్లేదు. నిజమే, అంత తీపి అనిపించిన తర్వాత ఇంకా టేస్ట్ తెలీదులే. ఈరోజు వేద గెలిచింది, రేపు వీణ గెలుస్తుంది. అలా ఎప్పుడు మన ఇంట్లో విజయాలే. ప్రతిరోజు మన ఇంట్లో పండగే కదా వీణ. అవునత్తయ్య. లోక్నాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అసలైన వారసురాలువి నువ్వే అవుతావన్న నమ్మకాన్ని ఈ విజయంతో కలిగించావు వేద. అమేజింగ్, వండర్ఫుల్. నిన్ను ఓడించటం ఎవ్వరి వల్ల కాదు. నీ టాలెంట్ అమోఘం. ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేస్తే అద్భుతమైన విజయాలు సాధించొచ్చని ప్రూవ్ చేశావు. నభూతో నభవిష్యతి అన్న రేంజ్లో హిట్ కొట్టావు. షార్ట్ టైంలో నేను కూడా సాధించలేనంత సక్సెస్ కొట్టి చూపించావు. కంగ్రాట్స్.
రాశ్రీ, నీ భార్యని సపోర్ట్ చేసి గెలిచేలా చేసినందుకు నీకు కూడా కంగ్రాట్స్ రా. శ్రీ, ఈ స్వీట్ తీసుకో. ప్రతి కుక్కకు రోజు వస్తుందన్నట్టు ఈరోజు నీకొచ్చింది లోక్నాథ్. అందుకే రెచ్చిపోతున్నా. సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే ఓడినట్టు కాదు. పంజా బలం పెంచుకొని విరుచుకుపడి శత్రువుని చీల్చి చెండాడడానికి అని తొందరలోనే తెలుసుకుంటావు. 1 సెకండ్ అత్త. నువ్వు విన్నాయననుకో నా గిఫ్ట్ అత్తయ్యా. థ్యాంక్ యూ మోక్ష. మోక్ష, నీలాగే ఈ బొమ్మ కూడా చాలా క్యూట్ గా ఉంది. పద మనం వెళ్దాం. సరే. అయ్యయ్యో, అలా పడిపోయేవేంటమ్మా? కొంచెం చూసుకోవాలి కదా. చూడు వీణా, నువ్విప్పుడు పడింది నేల మీద కాదు, నీ జీవితంలో. ఆ రోజు నన్ను పడేశావు, ఇప్పుడు నీకు నువ్వే పడ్డావు. ఇదే విధి అంటే. ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నన్ను ఎదిరించినందుకు ప్రతి విషయంలోనూ నువ్వు ఇలా పడిపోతూనే ఉంటావు. నువ్వు ఒక విషయం గమనించావేనా? ఇప్పుడు వేద గెలుపుని ఇంట్లో వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు. నేను ఒక్కడే నీ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీణా. చూడు, అందరి ముందు బిల్డప్గా డైలాగులు కొట్టడం కాదు, మాటల్లో చెప్పింది చేతల్లో చూపించాలి. అలా చెయ్యలేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని నాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకోవాలని చూడకూడదు. చేతగాని ఛాలెంజ్లు కూడా చేయకూడదు.